భారతదేశంలో స్వాతంత్ర సంగ్రామంలో ఎంతోమంది పోరాటాలు చేశారు. అందరితో పాటు ముస్లింలు కూడా స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొనడం జరిగింది. అయితే మరి గతంలో నుంచి ఏదో కొంతమంది వ్యక్తుల పేర్లే ఫోకస్ అవటం, ముస్లిమ్స్ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొలేదు అనే భావన ఎక్కువ మందిలో కలిగే పరిస్థితి ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి గుంటూరు చెందిన చరిత్రకారులు నసీర్ అహ్మద్ గారు స్వాతంత్ర సమరంలో పాల్గొన్న ముస్లింలు ఎవరెవరా అని చెప్పేసి నెతికి తీస్తే చరిత్రలో రికార్డెడ్గా ఉన్న వాళ్ళు ముస్లిమ్స్ 350 మంది పేర్లు వచ్చినాయి. వీళ్ళ పేర్ల మీద ఏం చేశారంటే ఆయన ఇప్పుడు చదువుకునే విద్యార్థులకి తెలియాలనే ఉద్దేశంతో గత 5 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం 1,00,000 నుంచి 2 లక్షల స్టిక్కర్స్ వేపిస్తున్నారు ఆయన. దానికి స్థానికంగా ఉన్న వాళ్ళు దానికి స్పాన్సర్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం జంగాడానికి 6,000 స్టిక్కర్స్ పంపిస్తే 6,000 కూడా మన నజీర్ గారు దానికి స్పాన్సర్ చేయడం జరిగింది. ఆ స్టిక్కర్లని మరి గౌరవ మంత్రివర్యులు ఈ పార్సార్థి గారు ఈ ఓపెన్ చేయడం జరిగింది జంగాణలో. వారికి మా ముస్లిం సోదరుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున మీకు ఇచ్చే స్టిక్కర్స్లో మొహమ్మద్ ఇస్మాయిల్ గారు, మొహమ్మద్ హబీబుల్ రెహమాన్ లూధియానా, మొహమ్మద్ ఆసిఫ్ అలీ, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, రఫీ అహ్మద్ ఖాదరీ, సాఫిద్దీన్ కుచులా అని చెప్పేసి ఈ 6గురి మట్టికి మన ఏరియాకి వచ్చినాయి. దాదాపుగా 120 మంది ప్రముఖులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ స్టిక్కర్స్ పంపిణీ చేయటం, స్వాతంత్ర సంగ్రామంలో ముస్లింల పాత్ర ఏ విధంగా అనేది ఈ రకంగా తెలియజేద్దామని చెప్పేసి మా ప్రయత్నం తెలియజేసుకున్నాం.